MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. సో ఈరోజు మా టీచర్ వచ్చేసారనమాట, కొత్త ఇంగ్రీడియంట్ తీసుకొచ్చారు ఈరోజు. సో మేము ఎప్పుడు అవేర్నెస్ చేయాలి అని ట్రై చేసినా 90% దాన్ని పాజిటివ్గా తీసుకుంటారు. ఎవరు 10% సమ్ నెగిటివ్ కామెంట్స్ ద్వారా కానివ్వండి, మిడిమిడి జ్ఞానం అంటారు కదా, అంటే ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ ఎంత చదువుకొని ఎంత ప్రాక్టీస్ చేసి చెప్తారనేది కాకుండా ఈజీగా కామెంట్స్ పాస్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళని మేము కూడా పట్టించుకోదలుచుకోలేదు. సో ఈరోజు మనతో ఉన్నారు బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి జనరల్ ఫిజిషియన్ లక్ష్మి గారు ఉన్నారు. సో ఈ కొత్త ఇంగ్రీడియంట్స్ PCOS, ఓవర్ వెయిట్ లేదా హెరిడిటీ సమస్యలు ఫేస్ చేస్తున్నప్పుడు వీటి ద్వారా ఎలా మనం తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు అడుగుదాం. నాకు ఇవి తెలియదండి, ముందుగానే చెప్తున్నాను. మీరు ఏమైనా కామెంట్స్ చేసుకోండి, ఇవేంటో నాకు తెలీదు. మేడం ద్వారా తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే. ఎలా ఉన్నారు? సో పులిచింత ఆకు గురించి మనం హార్ట్ షేప్లో ఉంటుంది, ఎంతమంది కనెక్ట్ అయిందంటే చాలామంది పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అవునండి, మనం పాత రోజులకి వెళ్తే బాగుంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకోకుండా ఇలాంటివి యూస్ చేస్తే బాగుంటుంది అని చెప్పి. సో వాళ్ళందరి కోసం మనం వీడియోస్ చేస్తున్నాం ఈరోజు. సో ఇదేంటి, PCOS కానీ PCODకి కానీ ఓవర్ వెయిట్కి ఇవి ఎలా పనిచేస్తాయి, ఇవి ఏంటి అసలు, వీటి పేరేంటి? వీటిని ముండి అంటారండి. ముండి స్పిరాంతస్ అన్నమాట. ఇది చూస్తే మనకి మన ఓవరీ ఎలా ఉంటుందో, మన బాడీలో యూట్రస్ పక్కన 2 ఓవరీస్ ఉంటాయి, ఇటు రైట్ అండ్ లెఫ్ట్ ఓవరీస్. ఓవరీ మనకి 3 సెంటీమీటర్స్ ఉంటుంది అన్నమాట. సేమ్ ఇట్లానే మనకి ఓవరీ షేప్ లో ఉంటుంది. సో ఓవరీ కూడా మనకి చాలా ఇట్లా నెమ్మది చిన్న చిన్న ఓమ్స్ ఉంటాయి. ప్రతి మంత్ మనకి ఒక్క ఫాలికల్ ఇట్లా పెద్దగా వస్తుంది, అది రప్చర్ అవుతుంది, దాని నుంచి మనకి ఓమ్ రిలీజ్ అవుతుంది అన్నమాట. సో మనకు ఆయుర్వేదంలో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆయుర్వేదిక్ లో సిమిలర్ అంటే నేచరే, ఇట్స్ నాట్ లైక్ ఆయుర్వేద, నేచరే ఎలా చూపిస్తుంది అంటే సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్న వాటికి సిమిలర్ యాక్షన్స్ అనేవి ఉంటాయి అని చెప్పి, అంటే అన్ని కాదు, చాలా వరకు అలాంటి కోరిలేషన్స్ అనేవి మనం చాలా వరకు చూస్తుంటాం. లైక్ మీరు పులిచింత గురించి చెప్పారు కదా, హార్ట్ షేప్ ఉంటుంది కాబట్టి అది. ఈవెన్ కాంచనారా అయితే థైరాయిడ్ షేప్ లో ఉంటుంది ఇట్లా. సో థైరాయిడ్ గ్లాండ్ కి బాగా వర్క్ చేస్తుంది. అట్లా నల్లేరు చెట్టు జాయింట్స్ ఉంటాయి మనకి, ఎట్లయితే బోన్స్ కి జాయింట్స్ ఉంటాయో అలాగా. సో అవన్నీ కూడా రీసెర్చ్ చేస్తే కూడా ఇవన్నీ కూడా ప్రూవ్ అయినాయి. సో దే ఆర్ రియల్లీ గుడ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ డిసీజెస్ అని. అట్లాంటిది ఇది అనమాట స్పిరాంతస్. ఇది ముండి, ఇది యాక్చువల్లీ మనకి బయట దొరుకుతుంది, మనకి పల్లెటూరులో అయితే బాగా దొరుకుతుంది, ఇక్కడ మనకి అంత దొరకదు. బట్ ఇది మీకు చూపించాలని నేను ఇక్కడ అథెంటిక్ ఆయుర్వేదిక్ షాప్స్ నుంచి మీకు తీసుకొచ్చాను. సో మనకి ఏంటి అంటే PCOS, మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కావడానికి ఒక రకమైన కారణం ఏంటంటే PCOS. ఈ PCOS ఏంటి అంటే మనకి ప్రతి మంత్ ఒక మంత్కి ఒక ఓవరీ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యి ఆ ఓవరీ స్పర్మ్తో కలిసినప్పుడు మనకి బేబీ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే PCOS వాళ్ళకి ఓవరీ ఎక్కువ వచ్చేస్తాయి, ప్రతి మంత్ 1 or 2 రావాల్సింది వాళ్ళకి ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతాయి అనమాట, 3 or 4, బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ వల్ల. సో 3 or 4 రిలీజ్ అయిపోయినప్పుడు అవన్నీ కూడా రప్చర్ అవ్వవు, అన్ని అట్లా బుడగల్లాగా ఉండిపోతాయి. సో దాన్నే PCOS అంటారు. పాలిసిస్టిక్, సిస్ అంటే వాటర్ బుడగల్లాగా ఉండడం, అట్లన్నిటిని సిస్ట్లు అంటాము. పాలి అంటే ఎక్కువ అని. సో పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజెస్ ఆర్ సిండ్రోమ్స్ అన్నమాట. సో ఇవి ఏంటంటే ఆ ఓవరీలో ఏదైతే ఉందో అక్కడక్కడ నీటి బుడగల్లాగా ఫామ్ అయిపోయి అది రప్చర్ అవ్వదు. ఏ ఒకటి యాక్టివ్ ఫాలికల్ అవ్వలేకపోవడం, ఆ యాక్టివ్ ఫాలికల్ అవ్వకుండా అది రప్చర్ అవ్వకుండా అలాగే సప్రెస్ అయిపోతుంది అన్నమాట. సప్రెస్ అయిపోయినప్పుడు మళ్ళీ మనకి పీరియడ్ వచ్చేయడం ఇట్లా జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళకి ఏంటి అంటే కాజెస్ ఏంటి అనుకున్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, కొంతమందికి హెరిడిటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన పాతకాలంలో మీరు అబ్జర్వ్ చేస్తే 2 నెలలకు ఒకసారి కూడా పీరియడ్ వస్తుంటుంది, కానీ వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ వచ్చేవి, కొన్ని కేసెస్ కూడా ఉంటాయి అనమాట. సో వాళ్ళకి ఏంటంటే డిలేడ్ పీరియడ్ అవుతుంటుంది. దీంట్లో ఏంటంటే ఫాలికల్ రిలీజ్ అవుతుంది, బట్ రప్చర్ అనేది లేట్ అవుతుంది అనమాట. ఇట్లాంటి కండిషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా PCOS కిందకే వస్తాయి మనకి చూసుకున్నప్పుడు. మనకి యాక్టివ్ ఫాలికల్ రప్చర్ అవ్వనప్పుడు, మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు దిస్ ఈస్ ద బెస్ట్ డ్రగ్ అని మనం చెప్పుకోవచ్చు. ఎలా యూజ్ చేయాలి మ్యామ్? దీన్ని మనం కషాయం లాగా యూజ్ చేస్తాం అనమాట. దీన్ని కషాయం చేసుకొని కాచుకొని చేసుకుంటాం. 5 grams ఆఫ్ పౌడర్ని మనకి ఒక 6 to 8 times ఆఫ్ వాటర్ వేసుకొని దాన్ని
మళ్ళీ మరిగించి 4 times తగ్గించుకొని ఒక 10 ml వచ్చేలాగా చేసుకొని తాగుతాం. ఇవన్నీ ప్రాసెస్ కాకుండా మనకి బయట ఆయుర్వేదిక్ డ్రగ్స్ లో కూడా దొరుకుతుంది ముండి కషాయం అని చెప్పి, వీటిని యూజ్ చేసి మనం తగ్గిస్తూ ఉంటాం అనమాట. జనరల్ గా ఏంటంటే చాలా మందికి అడుగుతూ ఉంటారు, ఇవన్నీ మీరు చూపిస్తున్నారు మాకు దొరకవు అని. సో హ్యాపీగా ఈ డ్రగ్స్ ప్రిపేర్ చేస్తున్నారు. సో ఏంటంటే ఇది అవేర్నెస్. సో ఆయుర్వేదిక్ లో కూడా ఇలాంటివి ఉన్నాయి డ్రగ్స్, వీటితో బాగా వర్క్ చేస్తుంది అని చెప్పి మనం అవేర్నెస్ కలిగించడం గురించి తీసుకొచ్చింది. ఆయుర్వేదిక్ స్టోర్స్ లో ఇవి దొరకవా? దొరుకుతాయి. 3 grams ఆఫ్ పౌడర్ ని కూడా మీరు మళ్ళీ మామూలు ఏమంటారు తేనె కలిపేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అట్లా కూడా మీరు తినేయచ్చు. కషాయం కాచుకోకపోయినా సరే 3 grams ఆఫ్ పౌడర్ ని మీరు డైరెక్ట్ గా తేనె కలిపేసుకొని ఒక టాబ్లెట్ లాగా చేసేసుకొని మింగేయచ్చు. ఇది కూడా పీసీఓస్ కి వర్క్ చేస్తుంది. కానీ ఇవి నేను ఎందుకు చెప్పట్లేదు అంటే ఇట్లాంటి డ్రగ్స్ మనకి బయట ఇట్లాగే ఉండేవి చాలా దొరుకుతూ ఉంటాయి కాయలు అనేది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మనకి ఆముదం ఆకు చూసారా ఎప్పుడన్నా? ఇట్లే పప్పాయ ఆకు చూసారా? ఆముదం ఆకు పప్పాయ ఆకు రెండు పక్క పక్కన పెడితే ఎలా ఉంటాయి? మీరు కట్ చేసి తీసుకొచ్చి మీ ముందు పెడితే మీకు ఏది ఆముదం ఆకు ఏది పప్పాయ ఆకు ఎవరికి తెలియదు. చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ మీకు ఏది ఏంటి అనేది అర్థం కాదు. సో నేనేం చెప్తానంటే అందరూ ఈ మధ్య అన్ని నెట్ లో చూసేసి ఓహో ఇది అదే కదా అని చెప్పి వాడేస్తూ ఉంటారు. చాలా కొంతమందికి పూర్తి జ్ఞానం ఉంటుంది అనమాట. దగ్గరుండి ఆ స్మెల్ చూసి అవన్నీ చూసి ఓహో ఇది 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 అలా అని తెలుసుకోగలుగుతారు. సో నాకు తెలిసినంత వరకు అందరికీ ఏంటంటే FSSAI అప్రూవ్ చేస్తాయి అన్నమాట. ఈ రా హర్బ్స్ ని మనం బయట అమ్మాలి అంటే ఈ ఫుడ్ వాళ్ళు FSSAI అప్రూవ్ చేసిన ఈ కొన్ని షాప్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళినా తెచ్చుకోండి, లేకపోతే శుభ్రంగా మనకి మెడికల్ షాప్కి వెళ్ళి చూసుకోండి. అసలు అవి రెండు కూడా కాదు, ఒకసారి అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసి సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హ్యాపీగా వాళ్ళ దగ్గరికి వెళ్తే దాంతో పాటు మీకు ఇంకా కాంబినేషన్స్ ఆఫ్ డిసీజ్ పీసీఓఎస్ అనేది ఒక్కటే ఉండదు అనమాట. దీనికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా కారణం ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల పీసీఓఎస్ వస్తుంది, పీసీఓఎస్ కూడా వస్తుంది, పీసీఓఎస్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, రెండు వైస్ వర్సా. ఒబేసిటీ వల్ల కూడా పీసీఓఎస్ వస్తాయి. సో ఇవన్నీ కూడా ఈ ట్రయాంగిల్ షేప్ అన్నమాట. ట్రయాంగిల్ ఈ ఓవరీస్ కూడా ఒకసారి పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి హిర్సుటిజం కూడా ఉంటుంది. అంటే ఇక్కడ మూతి దగ్గర హెయిర్ ఫామ్ అవడం, గెడ్డం దగ్గర హెయిర్ చీన్స్ దగ్గర హెయిర్ ఫామ్ అవడం, ఇవన్నీ ఏంటి అంటే ఈ ఓవరీస్ ఆండ్రోజన్స్ ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఒక్కోసారి జనరల్ గా ఏంటంటే తక్కువ అమౌంట్ లో రిలీజ్ చేస్తాయి. మనకు కూడా ఆండ్రోజన్స్ ఉంటాయి. సో జనరల్గా ఆండ్రోజన్స్ అనేవి మేల్స్కి ఉంటాయి. సో ఫిమేల్స్కి ఓవరీ రిలీజ్ చేస్తే చాలా తక్కువగా రిలీజ్ చేస్తుంది. అడ్రినల్ కార్టెక్స్ కూడా రిలీజ్ చేస్తుంది, బట్ చాలా మినిమం అమౌంట్లో రిలీజ్ చేస్తుంది. ఈ టెస్టోస్టిరాన్స్ ఏంటంటే మన బాడీ బోన్ స్ట్రెంగ్త్కి కూడా పనిచేస్తాయి అన్నమాట. బోన్ స్ట్రెంగ్త్, మజిల్ స్ట్రెంగ్త్, ఇవన్నీ ఏంటంటే ఇంజెక్షన్స్ తీసుకోకపోయినా కానీ కొంతమందికి ఎక్కువ రిలీజ్ చేస్తుంది యాజ్ ఎ బాడీ. ఇట్స్ డిఫరెంట్ కండిషన్, అది ప్రాబ్లమాటిక్ కండిషన్ అనమాట అది. సో ఇట్లా ఆండ్రోజన్స్ రిలీజ్ చేసినప్పుడు వీ గెట్ హిర్సుటిజం అనమాట. ఇలాంటివి అంటే ఓవర్ యాక్టివ్ ఓవరీ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ని కూడా ఈ ముండి తగ్గిస్తుంది అని చెప్పి రీసెర్చ్ పేపర్స్ అని చెప్తున్నాయి అన్నమాట. సో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా కానీ మనకి పీసీఓస్ ఉన్నా కానీ ఇన్సులిన్ మనకి ఏదైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్తున్నామో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కూడా తగ్గించడానికి యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ కూడా దీనికి ముండికి ఉంది అని చెప్పి రీసెర్చ్లో తేల్చారనమాట. సో దిస్ ఈస్ ద బెస్ట్ డ్రగ్ ఫర్ పీసీఓస్ అని చెప్పచ్చు. సో జనరల్గా ఏంటంటే పీసీఓస్తో పాటు ఇంకా మిగతా కాంబినేషన్స్ కూడా ఉన్నప్పుడు, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంచినప్పుడు కుమారియాసనం అని చెప్పి, ఇంకా నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూషన్ పత్రాంగాసనం అని చెప్పి ఇంకా చాలా డ్రగ్స్ ఉంటాయి. సో కాంబినేషన్స్ పెట్టి వాళ్ళకి మనం మంచిగా చేయడానికి మనం ట్రై చేయొచ్చు. సో ఎప్పుడైనా సరే ఒక దాని గురించి చెప్తే అవేర్నెస్ వరకే అనుకోండి, ఒకసారి డాక్టర్ని కలిసి వాళ్ళు చెప్పినట్లు మీరు డోస్ తీసుకొని వాడితే చాలా మంచిది. ఒకవేళ అవైలబిలిటీ ఉంది, ఇవి దొరికాయి, ఒకవేళ కషాయం చేసుకొని తాగాలని అనుకుంటున్నారు, 3 grams తో క్వాంటిటీ తీసుకోవాలని చెప్పి, ఎట్లా దీన్ని ఎలా యూజ్ చేయాలి? పౌడర్ గా యూజ్ చేయొచ్చు, కషాయంగా యూజ్ చేయొచ్చు, రెండు రకాలుగా లేకపోతే అన్నం తిన్నాక యూజ్ చేసుకోవచ్చు, ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఇన్సులిన్ రెడ్యూసింగ్ ప్రాపర్టీ కూడా అంటే మీన్స్ ఇన్సులిన్ సెక్రెటింగ్ ప్రాపర్టీ అనమాట. అంటే ప్యాంక్రియాస్ ని స్టిమ్యులేటింగ్ ప్రాపర్టీ ఉంటుంది. సో
ఇండైరెక్ట్గా అది ఇన్సులిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో షుగర్ లెవెల్స్ కొంచెం ఉంటాయి కాబట్టి మనం తిన్నాకనే యూజ్ చేస్తాం. ఈ ముండి కషాయం కానీ ముండి పౌడర్ కానీ ఆహారం తీసుకున్న తర్వాతనే పౌడర్ ఫామ్లో అయితే 3 grams సరిపోతుంది. హనీతో యూజ్ చేయొచ్చు, లేకపోతే వాటర్ కలుపుకొని పిల్లాగానే వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. హనీ ఇప్పుడు మంచివి దొరకట్లేదు అనుకుంటే వాటర్ అయినా ఇట్స్ ఓకే. ఓకే, నెక్స్ట్ కాదు అనుకుంటే కషాయం లాగా కూడా కాచుకొని తీసుకో. కషాయం తీసుకున్నప్పుడు 5 grams యూజ్ చేయాల్సి ఉంటుంది. 5 grams యూజ్ చేసి దాన్ని 16 times వాటర్ వేసుకొని 8 times రెడ్యూస్ చేసుకోవచ్చు. ఏదైతే 8 times వాటర్ వేసుకొని 4 times రెడ్యూస్ చేయడం అనేది ఉంటుంది. బట్ డిపెండ్ అపాన్ ద పర్సన్ని మేము ఆ కషాయం వాటర్ ఎన్ని వేయాలనేది మనం చెప్తూ తయారు చేస్తాం అనమాట. ఓకే ఓకే. సో ఏదైనా కానీ డాక్టర్ త్రూ మనం న్యాచురల్ థింగ్స్ యూజ్ చేసినా కానీ ప్రాపర్గా అసలు మన బాడీలో ఏం జరుగుతుంది ఏంటి, పీసీఓఎస్ అని వచ్చిన వాళ్ళకి మేబీ షుగర్ ఉండొచ్చు, ఇంకేదైనా ఓవర్ వెయిట్ ఉండొచ్చు, ఇంకో ఇష్యూస్ ఉండొచ్చు. ఇవన్నీ టెస్ట్ చేయించుకొని ప్రాపర్ గా మెడిసిన్ తీసుకుంటే మంచిది అంటున్నాను. ఒక డాక్టర్ ని కన్సల్ట్ చేసి ఇలాంటి మెడిసిన్స్ మీరు వాడండి. ఇది అవేర్నెస్ అన్నమాట. ఇట్లాంటివి కూడా మీకు ఉన్నాయి, సో అక్కడికి వెళ్తే మీకు పర్ఫెక్ట్ గా సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే, సో అట్లా మీరు చెయ్యండి అనేది మంచిది అండి. చేయడం అనేది మంచిది మనకి. ఏదైనా సరే హైపర్ కూడా ఆహారం కూడా అధికంగా తీసుకుంటే అది విషమే అవుతుంది, ఎప్పుడు మనం అనుకుందే కదా. సో ఎంత క్వాంటిటీ మీకు సరిపోతుంది, సో అది చెప్పాలంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తేనే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇలా చిట్కాలు చూసి కొంతవరకు ట్రై చేసి ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ కష్టం అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఫైనల్ గా ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ ని కలవండి, కలిసి సలహా తీసుకొని దాని ప్రకారమే వాడుకోండి. మేమందరం కూడా ప్రయత్నం చేసేది ఏంటి అంటే మీలో కొంత అవేర్నెస్ రావాలి. అన్నిటికీ అల్లోపతి మీద లేకపోతే ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని చెప్తున్నారు. టాబ్లెట్స్ ఏం యూస్ చేసినా ఇంట్లో కూర్చొని చక్కగా అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి డిసీజ్ తగ్గుతుంది అంటే ఇంకా అంతకన్నా ఏం కావాలి, దానికోసం మాత్రమే ఈ ప్రయత్నం అనమాట. బట్ ఎవరికైనా ఏ డిసీజ్ ఉన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాత్రమే ఏ మెడికేషన్ ఉన్నా తీసుకోండి. మ్యామ్ చెప్పినట్టు ఎక్కువగా తినడం, ఫుడ్ కూడా మనకి ఎక్కువ బాగుంది కదా అని తినేస్తే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో మనకు తెలుసు. కాబట్టి ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేదా డాక్టర్ అడ్వైస్ త్రూ వెళ్ళండి ఏది ఉన్నా కానీ, అంతే కదా మ్యామ్? ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.